సింగపూర్, దీన్ని లయన్ సిటీ అని కూడా అంటారు. ప్రపంచ మ్యాప్లో చూస్తే ఇది ఒక చిన్న చుక్కలా కనిపిస్తుంది. విస్తీర్ణంలో ఇది చాలా చిన్న దేశమే అయినా ఇక్కడ కొత్త ఆలోచనలు, డెవలప్మెంట్ వల్ల ఇది ఒక మోడర్న్ సిటీగా మారింది. ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు ఇక్కడ గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నిదర్శనం. అలాగే చుట్టూ కనిపించే పచ్చదనం వల్ల దీన్ని గ్రీన్ సిటీ అని కూడా అంటారు. ప్రపంచంలోనే పర్యావరణాన్ని కాపాడే దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి. ఇక్కడ కనిపించే భిన్న సంస్కృతులు దీని ప్రత్యేకత. అంతేకాదు, ఇది ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా కూడా పేరుగాంచింది. ప్రపంచంలోనే సేఫ్ అండ్ కరప్షన్ ఫ్రీ దేశాల్లో ఇది ఒకటి. టూరిస్టులకి ఇక్కడ చూడడానికి చాలా ఉన్నాయి. ఉదాహరణకి ప్రపంచంలోనే ఎత్తైన ఇండోర్ వాటర్ ఫాల్, ఇంకా అతిపెద్ద ఆర్కిడ్ గార్డెన్ ఇక్కడే ఉన్నాయి. సింగపూర్ గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయాలు ఇంకా బోలెడన్ ఉన్నాయి. పదండి, సింగపూర్ వెళ్ళొద్దాం. సింగపూర్ని రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ అని పిలుస్తారు. ఇది ఆగ్నేయాసియాలో ఒక ద్వీపం మీద ఉన్న సిటీ స్టేట్. ఇది మలై పెనిన్సులాకి దక్షిణాన చివరి భాగంలో ఉంది. దీనికి దక్షిణాన ఇండోనేషియాకి చెందిన రియావు ఐలాండ్స్, ఉత్తరాన మలేషియా ఉన్నాయి. సింగపూర్ జలసంధి ఈ దేశాన్ని ఇండోనేషియా నుంచి వేరు చేస్తుంది. అలాగే జోహోర్ జలసంధి మలేషియా నుంచి వేరు చేస్తుంది. అసలు జలసంధి అంటే ఏంటి? రెండు పెద్ద సముద్రాలు లేదా మహాసముద్రాలను కలిపే ఒక సన్నని సహజమైన నీటి మార్గం. దీని ద్వారానే పడవలు, నౌకలు ఒక సముద్రం నుంచి మరొక సముద్రానికి వెళుతూ ఉంటాయి. ఈ దేశానికి తూర్పున విశాలమైన దక్షిణ చైనా సముద్రం, పశ్చిమాన మలక్కా జలసంధి ఉన్నాయి. హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం మధ్యలో ఉండడం వల్ల సింగపూర్ లొకేషన్ చాలా కీలకం. అందుకే ఇది ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద మరియు రద్దీగా ఉండే ఓడరేవుగా మారింది. అంతర్జాతీయ వ్యాపారానికి ఇదొక ముఖ్య కేంద్రం. సింగపూర్ ఒక సిటీ స్టేట్ కాబట్టి దీని రాజధాని కూడా సింగపూరే. సిటీ స్టేట్ అంటే ఆ దేశం మొత్తం ఒకే నగరంగా ఉండడం. ఆ నగర ప్రభుత్వమే దేశం మొత్తాన్ని పరిపాలిస్తుంది. ఇలాంటి వింతైన దేశం సింగపూర్ ఒక్కటే అనుకుంటే పొరపాటే. ప్రపంచంలో వాటికన్ సిటీ, మొనాకో కూడా ఇలాంటి సిటీ స్టేట్స్ కిందకి వస్తాయి. సింగపూర్ పొరుగు దేశాలు ఇండోనేషియా మరియు మలేషియా. నిజానికి సింగపూర్ ఒక వజ్రం ఆకారంలో ఉండే ద్వీపం. దీని చుట్టూ అనేక చిన్న దీవులున్నాయి. ప్రధాన ద్వీపాన్ని మెయిన్ ల్యాండ్ సింగపూర్ అంటారు. మలై భాషలో దీన్ని పులై ఉజోంగ్ అని కూడా పిలుస్తారు. దీని చుట్టూ సుమారుగా 62 చిన్న ద్వీపాలుంటాయి. వీటిలో జురాంగ్ ఐలాండ్, పులావ్ టెకాంగ్, పులావ్ ఉబిన్, సెంటోసా అనే పెద్ద దీవులున్నాయి. సింగపూర్ విస్తీర్ణం విషయానికి వస్తే 735.7 చదరపు కిలోమీటర్లు. ఇంత చిన్న దేశంలో జనాభా మాత్రం సుమారుగా 60 లక్షలుంది. అంటే ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కి దాదాపుగా 8,200 మంది నివసిస్తున్నారన్నమాట. ఇంత ఎక్కువ జనసాంద్రత ఉండడం వల్లే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే దేశాల్లో ఇది ఒకటిగా నిలిచింది. మకావు, మొనాకో తర్వాత సింగపూర్ 3వ స్థానంలో ఉంది. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1960లో సింగపూర్ విస్తీర్ణం కేవలం 581.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇప్పుడది 735.7 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? దీనికోసం సింగపూర్ ల్యాండ్ రిక్యులేషన్ అనే పద్ధతిని వాడుతోంది. అంటే సులభంగా చెప్పాలంటే సముద్రం నుంచి భూమిని సృష్టించడం. ఈ ప్రక్రియలో సముద్ర తీర ప్రాంతాల్లో మట్టి, ఇసుక, రాళ్లను నింపి కొత్త భూమిని తయారు చేస్తారు. ఇలా భూమిని విస్తరించడంలో సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. ప్రముఖ మెరీనా బే, చాంగి ఎయిర్పోర్ట్, టువాన్ పోర్ట్, జురాంగ్ ఐలాండ్ అన్నీ ఈ పద్ధతిలో తయారైనవే. ఈ ఐలాండ్ రిక్యులేషన్ వల్ల సింగపూర్కి నివాస స్థలమే కాకుండా ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇండస్ట్రియల్ ఏరియాస్ విస్తారంగా పెరిగాయి. అయితే దీనివల్ల పర్యావరణంపై చెడు ప్రభావం కూడా పడింది. దీన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. సింగపూర్ కేవలం భూమి విస్తరణ, జనాభా కోసమే కాదు, అక్కడ ప్రజల జీవన ప్రమాణానికి కూడా చాలా ఫేమస్. ఇక్కడ వాళ్ల సగటు ఆయుర్దాయం దాదాపుగా 80 ఏళ్లు. దీనికి కారణం అక్కడ లభించే మెరుగైన ఆరోగ్య సేవలు. ఇందులో AI మరియు రోబోటిక్స్ టెక్నాలజీ కూడా వాడుతున్నారు. అలాగే ఇక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాల్లో సింగపూర్ ఒకటి. ఇక్కడ పౌరులు చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. సింగపూర్లో దాదాపుగా 80% మంది ప్రజలు ప్రభుత్వం నిర్మించిన హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ ఫ్లాట్స్లోనే నివసిస్తారు. ఇక్కడ వాళ్ళకి తక్కువ ఖర్చుతో మంచి ఇళ్లు, మంచి సామాజిక వాతావరణం దొరుకుతుంది. ఈ పాలసీ ద్వారా సింగపూర్ని ఒక సుందరమైన, క్రమబద్ధమైన నగరంగా మార్చడంలో ప్రభుత్వం విజయం సాధించింది. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. గ్లోబల్ ర్యాంకింగ్స్లో దీనికి మంచి పేరు కూడా ఉంది. ఇక్కడ అక్షరాస్యత రేటు దాదాపుగా 98%. వాళ్ళు చదువుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సింగపూర్లో పిల్లలకు ప్రాథమిక విద్య ఉచితంగా అందుతుంది. అంతేకాకుండా నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్సెస్ని తయారు చేయడంపై ఇక్కడ ప్రత్యేక దృష్టి పెడతారు. ఇక జనాభా విషయానికి వస్తే 75% మంది చైనీస్ మూలాలు కలిగిన వాళ్ళు. మిగిలిన వారిలో మలై మరియు ఇండియన్లున్నారు. ఇక్కడ బౌద్ధ, హిందూ, క్రిస్టియన్, ఇస్లాం మతాలతో పాటు టవోయిజం కూడా ఆచరణలో ఉంది. ఇక్కడ అధికారిక భాష ఇంగ్లీష్, మాండరిన్.
మాలయ్ మరియు తమిళ్. ఇది ఈ దేశంలోనే భిన్న సంస్కృతులకి అద్దం పడుతుంది. సింగపూర్ టైం మన భారత కాలమానం కంటే 2 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇండియాలో ఉదయం 9 గంటల 30 నిమిషాలైతే సింగపూర్లో మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. ఇక్కడ కరెన్సీ సింగపూర్ డాలర్. ప్రస్తుత విలువ ప్రకారం ఒక సింగపూర్ డాలర్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 65 రూపాయల 20 పైసలతో సమానం. ఇప్పుడు సింగపూర్ చరిత్ర వైపు ఒక్కసారి కన్నేస్తే ఈ రోజు ఇంత మోడర్న్గా కనిపిస్తున్న సింగపూర్ ఎప్పుడూ ఇలాగే ఉండేది కాదు. ఈ స్థాయిలోకి చేరుకోవడానికి ఈ సిటీ స్టేట్ చాలా పెద్ద ప్రయాణమే చేసింది. మలై కథల ప్రకారం 1299లో ఒక ఆసియా రాకుమారుడు దీన్ని స్థాపించాడు. అప్పట్లో చేపలు పట్టుకునే ఈ చిన్న గ్రామాన్ని టెమాసిక్ అని పిలిచేవారు. ఇండోనేషియాలోని జపనీస్ భాషలో టెమాసెట్ అంటే సముద్రం అనే అర్థం. ఎన్నో వందల ఏళ్ల పాటు భారత్ చైనాల మధ్య ప్రయాణించే నావికులకి ఇదొక ముఖ్యమైన మజిలీగా ఉండేది. అప్పట్లో ఇక్కడ మత్స్యకారులు, సముద్రపు దొంగలు నివసించేవారు. 14వ శతాబ్దంలో ఇక్కడ ఒక రాకుమారుడు మొదటిసారి ఒక సింహాన్ని చూశాడు. అప్పుడే ఈ ద్వీపం పేరుని సింగపూర్గా మార్చారు. ఆ తర్వాత ఈ ప్రాంతం మలక్కా మరియు జోహోర్ సుల్తాన్ల పాలనలో ఉండేది. సింగపూర్ ఆధునిక చరిత్ర 1819లో మొదలైంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సర్ స్టాంఫోర్డ్ రాఫెల్ వ్యాపారం కోసం ఒక మంచి సెంటర్ వెతుకుతూ ఇక్కడికి వచ్చాడు. హిందూ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రం మధ్యలో ఉన్న దీని లొకేషన్ చూసి వ్యాపారానికి ఇది అద్భుతమైన చోటు అని గుర్తించారు. ఆ తర్వాత 1826లో సింగపూర్ అధికారిక బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. దీన్ని అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా మార్చడానికి బ్రిటిష్ వాళ్ళు ఒక ఓడరేవు నగరంగా అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ఆ టైంలో మలై ప్రాంతంలో దొరికే టిన్, రబ్బర్లకి మంచి డిమాండ్ ఉండేది. వాటిని రవాణా చేయడానికి సింగపూర్ పోర్ట్ ఒక ప్రధాన కేంద్రంగా మారింది. ఒకప్పుడు దొంగలకి అడ్డాగా ఉన్న సింగపూర్ మెల్లగా అభివృద్ధి చెందడం మొదలైంది. 1869లో సూయేజ్ కెనాల్ తెరవడం, ఆవిరి నౌకలు రావడంతో యూరప్, ఆసియా మధ్య వ్యాపారం పెరిగింది. దీనివల్ల యుద్ధం సమయంలో 1942లో జపాన్ సింగపూర్ని ఆక్రమించుకుంది. యుద్ధం ముగిశాక జపాన్ మళ్లీ సింగపూర్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించేసింది. 1951లో బ్రిటిష్ రాయల్ చార్టర్ సింగపూర్కి అధికారికంగా ఒక నగరం హోదానిచ్చింది. 1959లో సింగపూర్కి స్వయం పరిపాలన వచ్చింది. కానీ సైన్యం మాత్రం బ్రిటిష్ చేతుల్లో ఉండేది. 1963లో సింగపూర్ చరిత్రలో ఒక పెద్ద మలుపు వచ్చింది. అప్పుడే అది మలేషియా యూనియన్లో చేరింది. కానీ రాజకీయ, ఆర్థిక విభేదాల వల్ల ఆగస్టు 1965లో సింగపూర్ మలేషియా నుంచి విడిపోయి ఒక స్వతంత్ర గణతంత్ర దేశంగా అవతరించింది. ఆ తర్వాత సింగపూర్ మొదట ప్రధానమంత్రి లీ క్వాన్ యూ అతని పాలనలో అభివృద్ధికి ఎంతో కీలక ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన నాయకత్వంలో ఒక చిన్న ఓడరేవుగా ఉన్న సింగపూర్ గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా గొప్పగా ఎదిగింది. పరిశ్రమలు, చదువు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడమే కాకుండా అవినీతిని అరికట్టారు. ఈ మార్పులే ఇప్పటి సింగపూర్ అభివృద్ధికి పునాది. ఇక సింగపూర్ జెండా విషయానికొస్తే ఇందులో ఎరుపు, తెలుపు రంగులుంటాయి. ఎరుపు రంగు సోదరభావానికి, సమానత్వానికి ప్రతీక. తెలుపు రంగు శాంతికి, అభివృద్ధికి చిహ్నం. జెండాపై ఉండే నెలవంక ఎదిగే ఆ యువ దేశాన్ని సూచిస్తుంది. దాని పక్కనే రౌండ్గా ఉండే 5 నక్షత్రాలు ప్రజాస్వామ్యం, శాంతి, అభివృద్ధి, న్యాయం మరియు సమానత్వానికి ప్రతీకలు. జాతీయ జెండాలాగే సింగపూర్ జాతీయ చిహ్నం కూడా చాలా ఫేమస్. అదే మెర్లయన్. ప్రపంచవ్యాప్తంగా ఇది సింగపూర్కి ఒక ఐకాన్. ఇదొక పౌరాణిక జీవి. దీనికి సింహం తల, చేప శరీరం ఉంటాయి. చేప శరీరం సింగపూర్ సముద్ర చరిత్రను చూపిస్తే, సింహం తల సింగపూర్ అసలు పేరు అయిన సింగపురా అనే సంస్కృత పదాన్ని సూచిస్తుంది. ఈ విధంగా మెర్లైన్ కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు, సింగపూర్ కథను కూడా చెప్తుంది. ఒక చిన్న చేపలు పట్టే గ్రామం నుంచి ఆధునిక నగరంగా అదెలా మారిందో వివరిస్తుంది. ఇది సింగపూర్ ప్రజల కలలకు, ఆశలకు ఒక ప్రతీక లాంటిది. జాతీయ చిహ్నాల తర్వాత ఇప్పుడు సింగపూర్ భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకుందాం. ఇక్కడ సమతల భూభాగంతో పాటు కొండ ప్రాంతాలు కూడా ఉంటాయి. దేశంలో ఎక్కువ భాగం పల్లపు ప్రాంతమే. మెయిన్ల్యాండ్ సింగపూర్లో సగానికి పైగా భాగం సముద్ర మట్టానికి కేవలం 15 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటుంది. భౌగోళికంగా సింగపూర్ని 3 ప్రధాన పాత్రలుగా విభజించొచ్చు. అవి సెంట్రల్ హిల్లీ రీజియన్, వెస్టర్న్ ఆర్డ్యులేటింగ్ రీజియన్ మరియు ఈస్టర్న్ కోస్టల్ రీజియన్. సెంట్రల్ హిల్లీ రీజియన్ సింగపూర్ మధ్యలో ఉంటుంది. ఇక్కడే దేశంలోని ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు ఉన్నాయి. బుకిత్ తిమా, బుకిత్ పంజాంగ్, బుకిత్ మండై, బుకిత్ బాటోక్ ఇక్కడ ముఖ్యమైన కొండలు. వీటిలో గ్రనైడ్ నిల్వలుంటాయి. వీటన్నిటిలో బుకిత్ తిమా కొండ సింగపూర్లోనే ఎత్తైన ప్రదేశం. గ్రనైట్తో నిండిన ఈ కొండ ఎత్తు దాదాపుగా 545 అడుగులు, అంటే సుమారు 44 అంతస్తుల భవనంతో సమానం. ఇక్కడ ఉన్న నేచర్ రిజర్వ్స్ జీవ వైవిధ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇక పశ్చిమ భాగంలో వెస్టర్న్ అడ్యులేటింగ్ రీజియన్ ఉంది. ఇక్కడ ఎత్తుపల్లాల కొండలు, రిడ్జ్లు ఉంటాయి. మౌంట్ ఫేబర్, పాసిర్ పంజాంగ్ రిడ్జ్ ఈ ప్రాంతంలోనే వస్తాయి. ఇక్కడ నేల రాళ్లతో వంకర టింకర్లుగా ఉంటుంది.
ఇక తూర్పు తీరం వెంబడి ఈస్టర్న్ కోస్టల్ రీజియన్ విస్తరించుంది. కాంటాంగ్, బెడోక్, చాంగి ప్రాంతాలు ఇందులోకి వస్తాయి. నదులు తీసుకొచ్చిన మట్టి, ఇసుక ఇక్కడ పేరుకుపోయి ఉంటుంది. అందుకే మడ అడవులు కూడా చాలా గొప్పగా ఎదుగుతాయి. సింహాపుర సహజ వనరు పట్టణ అభివృద్ధిపై ఇది ప్రభావం చూపిస్తుంది. ఒకప్పుడు సింగపూర్ మొత్తం దాదాపుగా వర్షారణ్యంతో నిండి ఉండేది. కానీ పెద్ద పెద్ద నగరాలు కట్టడం కోసం 95% అడవులను నరికేశారు. అయితే పర్యావరణం విలువ తెలిసిన ఈ దేశం పక్కా ప్లానింగ్తో మళ్లీ తనను తాను గ్రీన్ సిటీగా మార్చుకుంది. ఇక్కడ వాతావరణాన్ని ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ క్లైమేట్ అంటారు. ఇక్కడ ప్రత్యేకంగా ఋతువులు ఉండవు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల ఏడాది పొడవునా వేడిగా తేమగా ఉంటుంది. భారీ వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. సగటు ఉష్ణోగ్రత 25 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఇది చిన్న ద్వీపదేశం కాబట్టి ఇక్కడ పెద్ద నదులు లేవు. 10 కిలోమీటర్ల పొడవున్న కల్లాంగ్ నది ఇక్కడ అతి పొడవైన నది. ఇక 3.2 కిలోమీటర్లు ఉండే సింగపూర్ నదికి చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే దీనిపై కట్టిన ఓడరేవు సింగపూర్ అభివృద్ధికి పునాది వేసింది. ఇక్కడ సహజమైన సరస్సులు గాని హిమనీ నదాలు కానీ లేవు. కానీ నీటి అవసరాల కోసం వర్షపు నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్లు, వాటర్ క్యాచ్మెంట్స్ ఏరియాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు సింగపూర్ పొలిటికల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సింగపూర్ ఒక ఏకకేంద్ర రాజ్యం. అంటే ఇక్కడ ఒకే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. పవర్ అంతా దాని చేతిలోనే ఉంటుంది. మన దగ్గర ఉన్నట్టు ఇక్కడ వేరువేరు రాష్ట్రాలుండవు. దేశం మొత్తాన్ని ఒకే ప్రభుత్వం నడిపిస్తుంది. ఇక్కడ పార్లమెంటులో ఒకే సభ ఉంటుంది. రాష్ట్రపతి దేశానికి అధిపతి అయితే ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధిపతి. ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఉండడం వల్లే సింగపూర్ రాజకీయంగా చాలా స్థిరంగా ఉంటుంది. పరిపాలనా సౌకర్యం కోసం ఈ దేశాన్ని 5 కమ్యూనిటీ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అంటే CDCలుగా విభజించారు. ఇవి ప్రభుత్వ మరియు సామాన్య ప్రజల మధ్య వారధిగా పనిచేస్తాయి. స్థానిక ప్రజల అవసరాలు తీర్చడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు అందేలా చూడడం వీటి ముఖ్య లక్ష్యం. వీటిలో సెంట్రల్ సింగపూర్ CDCలో నగరంలోని ముఖ్యమైన బిజినెస్ డిస్ట్రిక్ట్, నివాస ప్రాంతాలుంటాయి. ఇది కల్చరల్ యాక్టివిటీస్కి కూడా కేంద్రం. నార్త్ ఈస్ట్ CDCలో కొత్తగా కట్టిన నివాసాలు, పార్కులు ఉంటాయి. ఇది వేగంగా డెవలప్ అవుతున్న ఏరియా. నార్త్ వెస్ట్ CDCలో నివాసాలతో పాటు నేచర్ రిజర్వ్స్ ఉంటాయి. సౌత్ ఈస్ట్ CDCలో చారిత్రక కట్టడాలు, చాంగ్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి. ఇక సౌత్ వెస్ట్ CDCలో ఇండస్ట్రియల్ ఏరియాలు, పోర్ట్, జురాంగ్ ఐలాండ్ ఉన్నాయి. సింగపూర్ ఆర్థికాభివృద్ధిలో ఇది చాలా కీలకం. ఈ CDCలను మళ్లీ నియోజకవర్గాలుగా, టౌన్ కౌన్సిల్స్గా విభజించి స్థానిక పరిపాలన సాగిస్తారు. సింగపూర్ పట్టణాభివృద్ధిని చక్కగా పద్ధతిగా ఉంచడానికి URA అంటే అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ సింగపూర్ని 3 ప్రధాన భాగాలుగా విభజించింది. అవి CCR, RCR మరియు OCR. CCR అంటే కోర్ సెంట్రల్ రీజియన్. ఇది సింగపూర్లో అత్యంత ఖరీదైన లగ్జరీ ఏరియా. RCR అంటే రెస్ట్ ఆఫ్ సెంట్రల్ రీజియన్. ఇది CCR చుట్టూ ఉండే ప్రాంతం. ఇక OCR అంటే అవుట్ సైడ్ సెంట్రల్ రీజియన్. ఇది సింగపూర్ సిటీకి దూరంగా ఉండే ప్రాంతం. ఈ 3 భాగాల కింద సింగపూర్ని మొత్తంగా 28 చిన్న చిన్న జిల్లాలుగా విభజించారు. ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రభుత్వం సిటీ ప్లానింగ్ చేయడానికి, ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ 28 జిల్లాల విభజన ఉపయోగపడుతుంది. అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. సింగపూర్ ఎకనామీ చాలా పవర్ఫుల్. ఆసియాలోని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఇది ఒకటి. ఇక్కడ తయారీ రంగం మరియు సేవా రంగాలు ఎకనామీని ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తాయి. సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత ఓపెన్ ఎకనామీ ఉన్న దేశాల్లో ఒకటి. అంటే ఇక్కడ బిజినెస్ మొదలు పెట్టడం చాలా సులువు. ఇక్కడ ఎగుమతులు, దిగుమతులపై పన్నులు చాలా తక్కువ. విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ బిజినెస్ పర్మిషన్లకు ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ఈజీగా దొరకబట్టుకోవచ్చు. అందుకే సింగపూర్లో ఎలక్ట్రానిక్స్, ఆయిల్ రిఫైనింగ్, బయోటెక్నాలజీ లాంటి హైటెక్ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ సహజ వనరులు తక్కువగా ఉన్నప్పటికీ సింగపూర్ ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా మారింది. యంత్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ లాంటివి ఇక్కడ ఎక్కువగా దిగుమతి, ఎగుమతులు అవుతూ ఉంటాయి. టూరిజం, ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఇక్కడ ఎకనామీని బూస్ట్ చేస్తాయి. వ్యాపారాన్ని పెంచడానికి సింగపూర్ ప్రభుత్వం వరల్డ్ క్లాస్ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ మరియు టెలికాం నెట్వర్క్స్పై భారీగా పెట్టుబడులు పెట్టింది. దీనివల్ల మంచి లాజిస్టిక్స్ కనెక్టివిటీ ఏర్పడ్డాయి. ఇవే ఆ దేశ ఆర్థిక విజయానికి ముఖ్య కారణాలు. అంతేకాకుండా సింగపూర్ తన ఎకనామీని వేరువేరు రంగాల్లో విస్తరించడానికి చాలా కష్టపడింది. ఆధునిక కాలానికి తగ్గట్టుగా త్వరగా మారింది. అందుకే ఈ చిన్న దేశం ఆర్థికంగా ఇంత బలంగా ఉంది. సింగపూర్ ఎకనామీలో వ్యవసాయం వాటా చాలా తక్కువ. ఎందుకంటే ఇది చిన్న ద్వీపం కాబట్టి సాగు చేయడానికి ఎక్కువ భూమి ఉండదు. అయినా సరే సింగపూర్ 2 విషయాల్లో పెద్ద ఎగుమతిదారుగా ఉంది. అవి ఆర్కిడ్ పూలు మరియు అక్వేరియం చేపలు. ఇప్పుడు సింగపూర్ జీవ వైవిధ్యం గురించి తెలుసుకుందాం. పర్యావరణం మరియు వన్యప్రాణుల సంరక్షణలో ఈ దేశం చాలా ముందుంది. ఇక్కడ ట్రాపికల్ మడ అడవులు, అందమైన బీచ్లు ఉన్నాయి. 300కి పైగా పార్కులు, 4 నేషనల్ రిజర్వ్లు ఉన్నాయి.
వీటిలో బూకితిమ నేచర్ రిజర్వ్లో వేల రకాల చెట్లు మొక్కలు కనిపిస్తాయి. రటమ్ పామ్స్, డ్యూరియన్ చెట్లు, రెయిన్ ఫారెస్ట్ చెట్లు ఇందులో ఉన్నాయి. సింగపూర్ మడ అడవుల్లో కూడా అనేక రకాల జాతులు కనిపిస్తాయి. మడ చెట్లు, సముద్రపు మొక్కలు ఇక్కడ ఫేమస్. సింగపూర్ వన్యప్రాణుల్లో ఎక్కువ భాగం బుకితిమ నేచర్ రిజర్వ్ మరియు సుంగైబులో వెట్లాండ్ రిజర్వ్స్లో ఉంటాయి. ఇక్కడ లాంగ్ టైల్ మకాకో కోతులు, స్లోలోరియస్, పొలుసుల యాంట్ ఈటర్లు ప్రధానమైనవి. అలాగే ఇండియన్ మైనా, బ్రాహ్మిణి కైట్, హౌస్ స్వాలో లాంటివి ఒక గొప్ప జీవజాతులని చెప్పొచ్చు. ఇక ముందుగా మెర్లైన్ శాంచురీలో మొదలు పెడదాం. ఇది సింగపూర్లోనే ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఆ దేశానికి గుర్తింపు కూడా దీనివల్లే. మెరీనా బే దగ్గరలోని మెర్లైన్ పార్క్లో ఉన్న ఈ విగ్రహం 8.6 మీటర్ల ఎత్తుంటుంది. దీని నోటి నుంచి నీరు బయటకు వస్తూ మెరీనా బే అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది గార్డెన్స్ బై ది బే. ఇది 101 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఒక అద్భుతమైన నేచర్ పార్క్. ఇందులో ఫ్లవర్ డోమ్, క్లౌడ్ ఫారెస్ట్ కన్జర్వేటరీ ఉంటాయి. ఇక్కడ సూపర్ ట్రీ గ్రోవ్ చూడడం ఒక ప్రత్యేకమైన అనుభవం. రాత్రిపూట ఇక్కడ జరిగే లైట్ అండ్ సౌండ్ షో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన సింగపూర్ బొటానికల్ గార్డెన్స్ కూడా ఉంది. ప్రపంచంలోని పురాతనమైన ప్రసిద్ధ గార్డెన్స్లో ఇది ఒకటి. సుమారుగా 82 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే నేషనల్ ఆర్కిడ్ గార్డెన్. ఇందులో 1000 రకాలకు చెందిన 60,000 కంటే ఎక్కువ ఆర్కిడ్ మొక్కలున్నాయి. ఆ రంగురంగుల పూలను చూస్తే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పక్షులంటే ఇష్టపడే వాళ్ల కోసం సింగపూర్ బర్డ్ ప్యారడైజ్ ఉంది. ఇది ఆసియాలోని అతిపెద్ద పక్షుల పార్క్. ఇక్కడ 400 జాతులకు చెందిన పక్షులు చూడొచ్చు. ఇక నైట్ సఫారీ సింగపూర్ ప్రత్యేకత. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి న్యాచురల్ వైల్డ్ లైఫ్ పార్క్. అంటే రాత్రిపూట మేల్కొనే జంతువుల కోసం ఏర్పాటు చేసిన పార్క్ అన్నమాట. ఇక్కడ రాత్రి వేళల్లో సుమారుగా 100 జాతుల జంతువులు చూడొచ్చు. ఆసియా ఏనుగులు, క్లౌడెడ్ చిరుతలు, మలాయ్ పులులు, మలాయ్ ఫ్లయింగ్ ఫాక్స్, పొలుసుల పాంగోలిన్, స్లాత్ బేర్లను చూడడం ఒక కొత్త అనుభూతిని పంచుతుంది. ఇక ఐలాండ్ రిసార్ట్లో ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు సెంటోసా ఐలాండ్ వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంటర్నేషనల్ అడ్వెంచర్ థీమ్ పార్క్, యూనివర్సల్ స్టూడియోస్, బటర్ఫ్లై పార్క్ అండ్ ఇన్సెక్ట్ కింగ్డమ్, సెంటోసా 4D అడ్వెంచర్ ల్యాండ్, వింగ్స్ ఆఫ్ టైమ్ అనే అవుట్ రోడ్ షోలు జరుగుతూ ఉంటాయి. ఇక సింగపూర్ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి మెరైన్ బే శాండ్స్ రిసార్ట్, క్లార్క్ వే వెళ్ళొచ్చు. ఇక వెనిజులా చాంగ్ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇండోర్ వాటర్ ఫాల్ చూడడానికి చాలా మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు. దాదాపుగా 40 మీటర్ల ఎత్తు ఉండే దీన్ని రెయిన్ ఓటెక్స్ అని పిలుస్తారు. ఎయిర్పోర్ట్ పైకప్పు గుమ్మం నుంచి కిందకు పడే ఆ నీటిని చూస్తుంటే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. మీకు అడ్వెంచర్ ఇష్టమైతే సింగపూర్ ఫ్లైయర్ రెడ్ మీకు బెస్ట్ ఆప్షన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అబ్జర్వేషన్ వీల్స్లో ఒకటి. ఇందులో ఒక క్యాప్సూల్ లోపల కూర్చుని 165 మీటర్ల ఎత్తు నుంచి నగరాన్ని 360 డిగ్రీస్లో చూడొచ్చు. మీకు నడవడం ఇష్టమైతే హెలిక్స్ బ్రిడ్జ్ మీద నడిచే అనుభవం కూడా బాగుంటుంది. ఇక సింగపూర్ నదిలో క్రూజ్ షిప్ ప్రయాణం కూడా చేయొచ్చు. దీనివల్ల నది ఒడ్డున ఉన్న చారిత్రక ప్రదేశాలు, ఆధునిక భవనాల అందాలు కనువిందు చేస్తాయి. ఆకాశం నుంచి ఈ అందాలను చూడాలనుకుంటే మీరు డిన్నర్ ఇన్ ది స్కైని ఎంచుకోవచ్చు. సింగపూర్ కేబుల్ కార్లో కూర్చుని డిన్నర్ చేయడం ఒక మర్చిపోలేని మెమరీ. సింగపూర్ ఈస్ట్ కోస్ట్ పార్క్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా పొడవైన సైకిల్ ట్రాక్, స్కేట్ పార్క్ ఉంటాయి. సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే కైట్ సర్ఫింగ్, బీచ్ వాలీబాల్ కూడా చాలా ఎంజాయ్మెంట్ని ఇస్తాయి. సింగపూర్లో ఉన్న చైనీస్ గార్డెన్ చాలా అందమైన పార్క్. ఇక్కడ బోన్సాయ్ గార్డెన్, మార్బుల్ స్టోన్ లయన్స్, వైట్ రెయిన్బో బ్రిడ్జ్, పగోడా, టటిల్ మ్యూజియం వంటివి చాలా 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 పెద్ద మెమొరీనే క్రియేట్ చేస్తాయి. ఇక్కడ చైనా సాంప్రదాయాలు, సంస్కృతిని దగ్గరగా చూడొచ్చు. సాంప్రదాయ చైనీస్ రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్లు, చారిత్రక దేవాలయాలకు ఇది పుట్టినిల్లు. అలాగే లిటిల్ ఇండియా అనే ప్రాంతంలో భారతీయ సంస్కృతి కనిపిస్తుంది. ఇక్కడ భారతీయ వస్తువులు అమ్మే షాపులు, రెస్టారెంట్లు, జ్యువెలరీ స్టోర్లు, శ్రీ శ్రీనివాస పెరుమాళ్ గుడి వంటి అనేక దేవాలయాలున్నాయి. సింగపూర్లోని క్యాంపోంగ్ గ్లామ్ అనే ప్రాంతం మలయ్ మరియు అరబ్ సంస్కృతులకు కేంద్రం. ఇక్కడ ఉన్న సుల్తాన్ మసీదు సింగపూర్లోని అతిపెద్ద మరియు ముఖ్యమైన మసీదుల్లో ఒకటి. అడ్వాన్స్మెంట్, ఇన్నోవేషన్కి మారుపేరుగా నిలిచే సింగపూర్ ఇలాంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి. ప్రకృతి ప్రేమికులకు, సంస్కృతిని ఇష్టపడే వాళ్ళకి, వినోదాలు కోరుకునే వాళ్ళకి ఇలా అందరికీ ఒకే ఒక ఆప్షన్ సింగపూర్ అని చెప్పొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా సింగపూర్ రావాలనుకుంటారు. ఇక సింగపూర్ కల్చర్ డైవర్సిటీని ఇక్కడ పండుగలు, ఆహారం, వస్త్రధారణలో కూడా స్పష్టంగా చూడొచ్చు. చైనీస్ పండుగలైన లూనార్ న్యూ ఇయర్, డ్రాగన్ బోట్ ఫెస్టివల్, మిడ్ ఆటమ్ ఫెస్టివల్ ఇక్కడ కూడా జరుగుతాయి. చైనీస్ న్యూ ఇయర్ అయిన లూనార్ న్యూ ఇయర్ రోజున ఇంటికి అదృష్టం రావాలని ఇళ్లను అలంకరిస్తారు. సాంప్రదాయం ప్రకారం ఎరుపు రంగు కవర్లలో డబ్బులు పెట్టి బహుమతులుగా ఇచ్చుకుంటారు. ఇక ఈ చైనీస్ పండుగలతో పాటు హిందువులు జరుపుకునే దీపావళి, తైపూసం కూడా ఇక్కడ ఘనంగా జరుగుతాయి.
చీకటిపై వెలుగు విజయం సాధించిన గుర్తుగా దీపావళి జరుపుకుంటారు. ఆ రోజు లక్ష్మీదేవి, గణేశుడికి పూజలందిస్తారు. ఇక తైపూసం అనేది తమిళ సమాజం జరుపుకునే పండుగ. మురుగన్ దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ పండుగ చేస్తూ ఉంటారు. ఇక ఇవన్నీ తెలుసుకున్నాక సింగపూర్ యాత్రకు మీరు సిద్ధమైనట్టే. అయితే ఎప్పుడు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఇక్కడ ఏడాది పొడవునా వాతావరణం ఒకేలా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ డిసెంబర్ సెలవుల్లో, జూన్, జూలై నెలల్లో జరిగే షాపింగ్ ఫెస్టివల్స్ టైంలో టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని పీక్ సీజన్ అంటారు. జనవరి నుంచి మే వరకు రద్దీ తక్కువగా ఉంటుంది. దీన్ని ఆఫ్ సీజన్ అంటారు. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. భారత్ నుంచి సింగపూర్ వెళ్లడానికి విమాన ప్రయాణమే అత్యంత సులువైన మార్గం. ఎందుకంటే సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్లో ఒకటి. మన దేశం నుంచి అక్కడికి దాదాపు 4150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫ్లైట్లో వెళితే 4 నుంచి 6 గంటల్లో ఈజీగా చేరుకోవచ్చు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. రోడ్డు మార్గంలో వెళ్లడం చాలా కష్టం. అలాగే సముద్ర మార్గం ద్వారా డైరెక్ట్ రూట్ లేదు. రైల్లో వెళ్లడానికి కూడా ప్రస్తుతానికి డైరెక్ట్ సర్వీస్ అందుబాటులో లేదు. అందుకే ఫ్లైట్లో వెళ్లడమే బెస్ట్ ఆప్షన్. సో సింగపూర్ ప్రయాణానికి రెడీ అయిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు అక్కడ జ్ఞాపకాలుగా బుల్లి మెర్లైన్ బొమ్మలు, పాకెట్